హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక స్పెషల్ అయిన బస్సారు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇదైతే చాలా హెల్తీ అండి. ప్లస్ ఆకుకూర వేస్ట్ చేస్తాం కాబట్టి మనకైతే హెయిర్ గ్రోత్, అలానే కాల్షియం పెరగాలన్నా, బాడీలో ఎముకలు దృఢంగా ఉండాలన్నా ఇలాంటి సాంబారు అలానే తాలింపులు చేసుకొని తింటే చాలా మంచిది హెల్త్కి. కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. ఒక కుక్కర్లో ఒక గ్లాస్ అయితే నేను కందిపప్పు తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసి విజిల్ అయితే పెట్టుకోవట్లేదు, జస్ట్ మూత పెట్టి ఉడకపెడుతున్నాను అంతే అండి. ఇలా ఉడకపెట్టడం వల్ల తాలింపు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఆకుకూర అలానే పప్పు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉడుకుతాయండి. ఇక్కడైతే నేను ఆకుకూర తీసుకున్నాను. ఇదైతే గురుగాకు ప్లస్ చెంచులాకు అండి. ఈ పల్లెటూరులో ఇది చాలా ఫేమస్. ప్లస్ ఈ టైంలో కూడా ఎక్కువగా వస్తుంటుంది. సో ఇక్కడైతే నేను నీట్గా వాష్ చేసుకొని 2 or 3 టైమ్స్ సపరేట్గా కడుక్కొని పెట్టుకొని అందులోకి స్మూత్గా కట్ చేసుకొని నేనైతే బ్యాల్లోకి వేసానండి. ఇక్కడ కూడా రిమైనింగ్ అంతా వేసేసాను. అలా బ్యాల్ ఉడికేలోపు ఇక్కడైతే నేను పాత్రలంతా వాష్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది. చూసారు, ఇక్కడైతే కరెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు ఇక్కడ మనమైతే ఒకసారి చెక్ చేసుకోండి ఆకుకూర ఇంచి ఎలా ఉందో అనేది. మధ్యలో కాసింత సాల్ట్ యాడ్ చేసుకోండి, వద్దన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, ఎలానో మనకు సాంబార్లోకి వేస్తాం కాబట్టి. సో ఇక్కడైతే ఈ నీళ్ళు అయితే ఉంచుకోవాలండి సపరేట్గా. ఉంచుకున్న తర్వాత మనమైతే వాటర్ సపరేట్గా ఉంటుంది, తాలింపు వేసుకోవడానికి కూడా సపరేట్గా ఆకుకూర అనేది ఉంటుంది. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని జీలకర్ర మిరియాలు అనేది వేయించుకోవాలండి. ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలానే ఇది సాంబార్ కావాల్సిన మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాము. ఇక్కడ కొంచెం అంత తెల్లపాయ వేసుకున్నాను, అలానే ఆనియను, టమాటో కూడా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇవంతా వేసుకున్న తర్వాత ఇందులోకి సాంబార్ పొడి, కారం పొడి, అలానే ముందుగా నానబెట్టుకోవాలి చింతపండు కూడా. సో ఇక్కడ ఆల్రెడీ ఉంచుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఆకుకూర అయితే వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల సాంబార్ అనేది కొంచెము కన్సిస్టెన్సీ అనేది గట్టిగా వస్తుంది, తినడానికి కూడా సాంబార్ లేక ముద్దలేకైనా కూడా బాగుంటుంది. ఇక్కడైతే సాంబార్ పొడి ఒక 2 టేబుల్ స్పూన్ అంత వేసానండి. అలానే కారం పొడి కూడా, నేనైతే సాంబార్ పొడిలో కారం పొడి తక్కువ వేసాను, అందుకని ఇప్పుడు కూడా నేను సపరేటే వేసుకుంటానండి. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ముందుగా మిక్సీ జార్ పట్టుకున్న మసాలా, అలానే ఈ ప్యాన్లో కొంచెం అంతా సాసోలు వేసుకున్నాను. ఈ కుక్కర్లో ఆల్రెడీ ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అదే కుక్కర్లో చేసుకున్నామంటే మనకైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే కొంచెం అంతా కరివేపాకు, అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. ముందుగా ఉంచి పెట్టుకున్న వాటర్ని ఇందులోకి పోసుకోవాలండి. మనము పోసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్, అలానే రిమైనింగ్ అంతా కలుపుకోవాలి. సో ఇక్కడ చింతపండు పులుసు, అలానే ముందుగా రుబ్బుకొని పెట్టుకున్న మసాలా ముద్ద కూడా ఇందులోకి వేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకోకండి, మసాలాకు తగిన వాటర్ పోసుకున్నామంటే కరెక్ట్గా ఉంటుంది మనకైతే సాంబారు. సో ఇక్కడైతే సాల్ట్ వేసుకొని మనమైతే బాయిల్ చేసి వదలాలి దాన్ని. ఒక ప్యాన్ పెట్టుకొని ఆనియన్, పచ్చిమిర్చి, అలానే కొత్తిమీర, కరివేపాకు సపరేట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అందులోకి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, అలానే సాసవులు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకోవడం వల్ల తాలింపుకు చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఫ్రై అయ్యేలోపు మనకైతే సాంబార్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఈ సాంబార్ ఉడికేలోపు మనమైతే తాలింపుకు మనమైతే ఒగ్గరనే వేసుకుందాము. సో ఇక్కడైతే నేనైతే మూత పెట్టేసి కుక్కర్లో ఉన్న సాంబార్ అయితే ఉడికే వదిలాను. సో ఇక్కడైతే మనము తాలింపుకైతే నేను రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ ఆనియను, కరివేపాకు అన్నీ వేగినాయండి. వేగిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా ఉంచుకొని పెట్టుకున్న ఆకుని ఇందులోకి వేసుకోవాలి. ఇవైతే ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఎలా ఉంచామో అలా వేసేయండి, ఎందుకంటే ఇందులో ఉన్న విటమిన్స్, ప్రోటీన్ అనేది పోకుండా ఉంటుంది. సో ఇక్కడైతే మనమైతే జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు, స్విచ్ ఆఫ్ చేసేయచ్చు. ఇక్కడైతే సాంబార్ ఆల్మోస్ట్ దగ్గర పడి రెడీగా ఉందండి. సో ఇక్కడైతే తాలింపు అలానే సాంబార్ కూడా అయింది. ఈ తాలింపు అనేది చిన్న పిల్లలు కూడా 9 months బేబీకి కూడా పెట్టచ్చండి. 9 months అబోవ్ బేబీలకు కూడా పెట్టచ్చు, చాలా మంచిది హెల్త్కి. అలానే పెద్దవాళ్ళకి కూడా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్